అధికారంలోకి రావాలని చెప్పేసి చాలామంది చాలా హామీలు ఇస్తారు. ముఖ్యమంత్రులు మేనిఫెస్టోలు పెట్టేస్తూ ఉంటారు ముఖ్యమంత్రి అభ్యర్థి. సో ఇప్పుడు విజయ్ గారు పార్టీ పెట్టినాడు, పోటీ చేసినాడు, అద్భుతంగా గెలిచినాడు. సో ప్రభుత్వం స్థాపించబోతా ఉన్నాడు. మరి ఈయన ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఎలాంటిదో తెలుసా? మన దగ్గర అందరికీ తెలిసిందే, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మనం డబ్బులు ఇచ్చేస్తాం. అలాగే దానికి తల్లికి వందనమో లేకపోతే అమ్మ దీవిన నాన్న తడి ఏ పేర్లు పెడతాం. తర్వాత ఐరన్ చేసుకునే వాళ్ళకి డబ్బులు ఇస్తాం, ఆటో తొలుకునే వాళ్ళకి డబ్బులు ఇస్తాం, 45 నిండిన వాళ్ళకి డబ్బులు ఇస్తాం. ఈ వీటి కాదని లేదు, అన్నిటికీ డబ్బులు ఇస్తాం అనమాట. దానివల్ల రాష్ట్ర అభివృద్ధి కంటే కూడా అప్పుల పాలు ఎక్కువ అవుతూ ఉంటుంది. సో అలాంటి హామీలే ఇచ్చాడనమాట. ఇప్పుడు వృద్ధులకి డబ్బులు, నిరుద్యోగుల డబ్బులు. సో విజయ్ ఇచ్చినటువంటి హామీల ప్రకారం ఒకవేళ తను వీటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేయాలంటే ఎన్ని లక్షల కోట్లు కావాలంటే సో చెప్తా చూడండి. దాదాపు లక్షల కోట్ల అదనపు భారం పడబోతా ఉందట. మహిళలకు అందించేటటువంటి నెలవారీ సాయాన్ని ఇప్పటికే ప్రభుత్వం 1000 రూపాయలు ఇస్తా ఉందట, దాన్ని 2500కి పెంచబోతా ఉన్నాడు. దీనివల్ల 21,618 కోట్లు ఇవ్వాలి. అలాగే వృద్ధాప్య పింఛన్లు పెంపు 3000 చేస్తా అన్నాడు, దానికి కూడా డబ్బులు పెరగాల్సి ఉంటుంది. అలాగే ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అన్నాడు. రైతులకు వార్షిక పెట్టుబడి సాయం ఇస్తా అన్నాడు. మధ్యతరగతి పేద వర్గాలకు మరి ముఖ్యంగా పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళకి కొన్ని రకాలుగా ఇస్తా అన్నాడు. నిరుద్యోగ యువతకి నెలకు 4000 రూపాయలు, ఇంటర్న్షిప్ చేసే వాళ్ళకి 5 నుంచి 8000 స్టైఫండ్ ఇస్తా అన్నాడు. వివాహం చేసుకునే వాళ్ళకి 8,000 బంగారం ఇస్తా అన్నాడు. మత్స్యకారులకు 27,000 వృత్తి ఇస్తా అన్నాడు. అంటే వేట నిషేధం ఉన్న సమయంలో, అంటే తుఫాన్లు వస్తాయి కదా ఆ టైంలో. అలాగే పాత పింఛన్ విధానం ఓపీఎస్ని అమలు చేస్తానని చెప్పాడు. 5 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టిస్తానని చెప్పాడు. కాంట్రాక్టర్ ఉద్యోగుల్ని రెగ్యులైజ్ చేస్తానని చెప్పాడు. పెన్షన్ల బిల్లును భారీగా పెంచాడు. అంగన్వాడీ, పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పెంపు చేస్తానని చెప్పాడు. అలాగే ఇప్పటికే తమిళనాడులో 1,22,000 కోట్ల ఆర్థిక లోటు బడ్జెట్ ఉంది. ఇప్పటికే 1,22,000 కోట్లు ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం పంచడంగా తయారైనటువంటి అప్పు అది. దీంతో టీవీకి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం కత్తి మీద సాము లాంటిది. దాదాపు ఇప్పుడు 1,00,000 కోట్ల రూపాయలు వీటిని ఇంప్లిమెంట్ చేయడానికి అవసరమట. ఆల్రెడీ 1,00,000 కోట్లు అప్పు ఉంది, ఇంకొక 1,00,000 కోట్లు ప్రతి సంవత్సరం అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి వీటి కోసం అని చెప్పేసి. సో ఇప్పుడు ఈ అప్పులు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత లేడు. గవర్నమెంట్ని స్థాపించాలంటే ముందు వెనక గొయ్యిలాగా ఏర్పడ్డాయి. ఏంటి అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి నెలకి సంవత్సరానికి 1,00,000 కోట్ల రూపాయలు ఈ జనానికి పంచడానికి అయితే కావాలి. ఒకవేళ ఇట్లాగే పంపకాలు చేస్తే కనుక జగన్ గారికి ఈ పరిస్థితి ఏమైందో అది అవ్వడానికి అవకాశాలు అయితే ఉంది. తమిళనాడులో స్టాలిన్ గారు కూడా బాగానే పంచాడు, అయినా సర్వైవ్ కాలేదు కదా. పంపకాలు పంచకూడదు, ఉద్యోగ కల్పన చేయాలా, డెవలప్మెంట్ కావాలా, ఈ రెండు చాలు. పంపకాలు తగ్గితే ఫ్రీ విద్య, ప్రైవేట్ పీకేయండి, మొత్తం ఫ్రీ వైద్యం, ప్రైవేట్ హాస్పిటల్ పీకేయండి, ఎంతలో రోగం వచ్చిన గవర్నమెంట్ హాస్పిటల్ చేయండి, ఈ రెండింటిని చేయండి చాలు. అలాగే ఉద్యోగ కల్పన, కంపెనీలు తీసుకురండి, ఈ 3 చేయండి చాలు. మిమ్మల్ని ఎప్పటికీ ఎవడో పడగొట్టడం. అది ఇది 3,000 ఎత్తాం, 4,000 ఎత్తాం, ఎవడు సంఖలోకి వెళ్ళి ఎంత తినే ఎవడికి ఉపయోగం?